మరి నేను ఎందుకొరకు ఇవ్వాలి అంటే, నువ్వు ఇచ్చేటువంటిది ప్రేమలో నుంచి ఇవ్వాలి, ప్రేమతో నువ్వు ఇవ్వాలి. ప్రేమ అనేటువంటిది ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఆ ప్రేమే కనుక లేకపోతే మనం ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా దండగే. అంటే ఇప్పుడు ఒక విషయం మీకు అర్థమై ఉంటుంది. కొరింథీ సంఘం వాళ్ళు ఇస్తున్నారు, కానీ ఎట్లా ఇస్తున్నారు ఆదివారం? ఈ విషయం పౌలు గారు చెప్పాడంటేనే వాళ్ళు ఇస్తున్నారు. ప్రతి స్థానిక సంఘం ఇస్తారు. క్రైస్తవుడు అంటేనే ఇవ్వాలి కాబట్టి ఎంతో కొంత ఇస్తారు. కానీ ఎట్లా ఇస్తున్నారు? సరైన ఆలోచనతో ఇవ్వటం లేదు, వాళ్ళు సరిగా ఇవ్వటం లేదు. అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ప్రేమ లేకపోతే మనం ఎంత ఇచ్చినా కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమ అనేటువంటిది లేనటువంటి సంఘాల పరిస్థితిని గురించి తెలియజేయటానికి ఈ యొక్క కొరింథీ పట్టణం అనేటువంటిది, కొరింథీలో ఉన్నటువంటి సంఘం అనేటువంటిది ఒక చక్కటి ఉదాహరణ అనమాట, ఎగ్జాంపుల్. ప్రేమ లేదు కానీ క్రైస్తవ్యం ఉంది, ప్రేమ లేదు కానీ అక్కడ ఒక సంఘం ఉంది, ప్రేమ లేదు కానీ అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది, ప్రేమ లేదు కానీ పాటలు పాడుతున్నారు, ప్రేమ లేదు కానీ ప్రార్థన చేస్తున్నారు, ప్రేమ లేదు కానీ కానుకలు ఇస్తున్నారు, ప్రేమ లేదు కానీ అన్నీ జరుగుతున్నాయి. ఈరోజు కూడా ప్రేమ లేకుండా అన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ దాన్ని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రేమ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక్కసారి వేలు మన వైపు తిప్పుకొని, మరి నా పరిస్థితి ఏమిటి, నేను ఎట్లా ఉన్నాను, ప్రేమ కలిగి ఉన్నానా, ప్రేమ లేకుండా ఉన్నానా? ఒకటి, మనము దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. మనము ఆ ప్రేమతోనే దేవుని కొరకు ఏదైనా చేయాలి. రెండవది, మనము మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా ప్రేమించడం నేర్చుకోవాలి.